त्वा गणपतिं भवामहे कविं कवीनामुपमश्रवसर्वं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजीविर्वाजनीवती दीनामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः ఓం శ్రీ గురుభ్యో నమః. మాసానాం మార్గశీర్షోహం అంటూ ఉంటారు కదా, అలాగా ఈ జనవరి నెల మాస ఫలాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు ప్రస్తావించబోతున్నాం. అయితే ఈ అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి అలా 27 నక్షత్రాల వారికి, ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మాస ఫలాల రూపంలో మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఆ విషయాన్ని గమనించండి. అయితే ఈ నెలలో మనకి మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా అంటే 2వ తారీఖుని చూస్తే బుధుడు వక్రం నుంచి త్యాగం చేసేస్తున్నాడు. వక్రగతిలో ఉన్నటువంటి బుధుడు వక్రత్యాగం అవుతుంది 2వ తారీఖున. ఆ తర్వాత చూసినట్లయితే కనుక 7వ తారీఖున ధనస్సులోకి బుధుడు రాబోతున్నాడు. తర్వాత చూస్తే 14వ తారీఖున రవి మకర సంక్రమణం చేస్తున్నాడు. అయితే ఈ యొక్క 14వ తారీఖున రవి మకర సంక్రమణం అంటే సంక్రాంతి పండుగ ఈ నెల 14వ తారీఖున. 18వ తారీఖున శుక్రుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ విధంగా ఈ మాసంలో బుధుడు వక్రత్యాగం ఉన్నది. ఆ తర్వాత బుధుడు ధనస్సు రాశిలోకి, తర్వాత 14వ తారీఖున రవి మకరంలోకి మకర సంక్రమణం, 18వ తారీఖున శుక్రుడు ధనస్సులోకి. ఈ మార్పులు ఈ చేర్పులు జరగబోతున్నాయి. సరే, మరి ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. కన్యారాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏ విధంగా ఉండబోతోంది ఈ యొక్క మాసం అనే విషయాన్ని చెప్పుకుందాం. మరి ఉత్తర ఫల్గుణి 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం, చిత్త నక్షత్రం ప్రథమ ద్వితీయ ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం చూద్దాం. ఏమిటంటే కనుక ప్రతి నిమిషము కూడా కన్యారాశి వారు ఏమనుకుంటూ ఉంటారంటే, ఏమీ పర్వాలేదు నాకు అని అనుకుంటారు. కాసేపేమో చిన్న చిన్న విషయాలకి అలకలు వచ్చేస్తూ ఉంటాయి. అంటే జీవిత భాగస్వామి మీద అయ్యుండొచ్చు, తర్వాత ఇంట్లో వాళ్ళ మీద అయ్యుండొచ్చు, ఎవరి మీదైనా సరే నా పనులు స్పీడ్గా సాగడం లేదు, నేను చెప్పింది అవతలి వాళ్ళు వెంటనే అమలు చేసేయాలి కదా అనేటటువంటి కోపతాపాలు, అలకలు వీరికి ఉండడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో మీరు మీ ఊహలు చూస్తే ఆకాశంలోని ఆదాయమేమో మాదిరిగానే ఉంటే కనుక చాలా కష్టమైపోతుంది. అందువల్ల మీ ఊహలన్నింటినీ కూడా మీ ఆదాయాన్ని మించినటువంటివి కాకుండా సమతుల్యత మీరు ఏర్పరచుకుంటే మీ అంత అదృష్టవంతులు ప్రపంచంలో లేరండి, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంకొక కొత్త విషయం ఏమిటంటే, మీకు ఆదాయానికి సరిపడా ఖర్చులే కనపడతాయి, అంతకన్నా మిన్నగా ఏం ఖర్చులు ఏం చేయరు. ఆ విషయంలో తగు జాగ్రత్త మీకు కూడా ఉంటుంది. కానీ ఏంటంటే నా అనుకున్న వాళ్ళందరూ కూడా మీకు సహాయం, సహకారం, మాట సాయం అయ్యుండొచ్చు, ధన సహాయం అయ్యుండొచ్చు, ఏమైనా సరే ఈ మాసంలో మీకు చేయడానికి అందరూ కూడా సానుకూలంగా ఉన్నారండి. ఆ విషయంలో ఏం డోకా లేదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఏంటంటే ఏదైనా కోర్టు వ్యవహారాల్లోని వాటిలో కూడా ఏ విషయంలో అయినా సరే కొన్ని విషయాల్లో కాస్తంత ఎదుటి వాళ్ళ పెద్దవాళ్ళు, శ్రేయోభిలాషులు, అనుభవం ఉన్న వాళ్ళవి, అంటే వ్యాపారంలో ఉండొచ్చు, ఉద్యోగంలో ఉండొచ్చు, వృత్తుల్లో ఉండొచ్చు, పెద్దవాళ్ళ యొక్క సలహా సంప్రదింపులు విని, వాళ్ళ అనుభవాలు విని అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి. డెసిషన్ మేకింగ్ మీరే, కానీ అవతలి వాళ్ళ మాట విని తీసుకుంటే మీరు మోసపోకుండా ఉంటారు. ఆ విషయంలో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే అన్నింటా మీరు చాలా జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని విమర్శించే వాళ్ళు పెరుగుతారు. ఎందుకు, మీరు ఏం మాట్లాడినా సరే, ఎలా ఉన్నా సరే, మీరు శుభకార్యం తలపెట్టారనుకోండి, ఆ శుభకార్య నిమిత్తం 1కి 2 సార్లు మాట్లాడాల్సి వస్తుంది. కానీ మీ మాటల్లో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్కి అవతలి వాళ్ళు ఈర్ష్యపడతారు. అందువల్ల కొంచెం మనము అన్ని విధాలా కూడా మనం బోల్డ్గా అన్ని విషయాలు మాట్లాడకుండా తగు జాగ్రత్తలతో తగు రీతిగా మిమ్మల్ని మీరు మలుచుకుంటే సక్సెస్ మీ దగ్గరే ఉంటుందండి. ఈ విషయంలో ఏం డోకా లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఏ పని చేసినా సరేనండి, బాగా గుర్తుపెట్టుకోండి, కర్తవ్యం దైవమాన్నికం. మన కర్తవ్యాన్ని మనం దైవానికి వదిలిపెట్టి మనం చేసినప్పుడు తప్పనిసరిగా దైవం మనిషి రూపంలో భగవంతుడు మనకి సహాయం చేస్తాడు. శుభకార్యాలు ఇల్లు కట్టుకోవడం కానీ, ఇల్లు కొనడం కానీ, లేకపోతే ఏదైనా స్థలాలు ఏర్పరచుకోవడం కానీ, గృహోపకరణాలు, లేకపోతే వాహనాలు, లేకపోతే ఏదైనా సరే సంతాన నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలు ఫలించడానికి మీరు కాస్తంత గుట్టుగా
కాస్తంత జాగ్రత్తగా అడుగులు వేస్తే సక్సెస్ మీ ఇంటిలోనే ఉంటుంది, ఇంకెక్కడా లేదు, మీ చేతిలోనే మీ సక్సెస్. తర్వాత ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో ముఖ్యంగా ఈ యొక్క ఎప్పుడు సంక్రాంతి పండుగ దాటుతుల్లోకి మీకు కొంచెం ఖర్చులు అధికం అవడం, ఆ తర్వాత ఏంటంటే కొంచెం దోషాలు కనపడుతున్నాయి ఇక్కడ. ఏ విధమైన దోషాలు అంటే కనుక అదనపు పనిభారం. మనం చేయగలుగుతాము అంటే చేసేస్తారు, కానీ ఇంకా ఎక్కువ వర్కులు మీకు అలాట్ చేస్తూ ఉంటారు. అప్పుడు అదనపు పని భారంతో మీరు ఇబ్బంది పడేటటువంటి అవకాశం కనపడుతుంది. తర్వాత ఏంటంటే కొన్ని చెల్లింపులకి మనం ఇవ్వాలనుకుంటాము, కానీ అధిక ఖర్చుల వలన ఇవ్వలేకపోతారు. అందువల్ల ఈ నెలాఖరుస్తులో కొంచెం పెనాల్టీలు కట్టాల్సినటువంటి తలకాయ నొప్పులు కూడా ఉంటాయండి. ఈఎంఐలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వాటిలన్నింటికి పెనాల్టీతో, పండగ నెల కదా అనేసి ఖర్చు పెట్టేసాం అనుకోండి, పెనాల్టీతో మళ్ళీ నెలాఖరుస్తుల్లోకి చేతులు నలుపుకుంటూ కట్టాల్సిందే కదా మరి. అందువలన కొంచెం జాగ్రత్తగా ఉండండి. చదువు విషయంలో చాలా 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 పిల్లల్ని వృద్ధైనా సరే చదివించండి. మానసికమైనటువంటి చికాకులు వీటిలన్నింటి వల్ల ఏర్పడితే దాన్ని అధిగమించడానికి మీరు చేయాల్సినటువంటి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎన్నున్నప్పటికీ కూడా చిన్న చిన్న మానసిక పనులు జరగకపోతే మానసికంగా చికాకులు వస్తూ ఉంటాయి. గురువుని ఆశ్రయించండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం వినడం కానీ, ఓం ధ్రాం దత్తాత్రేయాయ నమః, ఓం ధ్రాం దత్తాత్రేయాయ నమః, అర్జెంటుగా అవకాశం ఉంటే గానగాపూర్ వెళ్ళి దత్త దర్శనం చేసుకోండి. చేసుకుని ఆయన మీద భారం వేసి రండి. అన్ని పనులు కూడా మబ్బుల్లో ఉన్నటువంటి చందమామ మబ్బులు కప్పమేస్తే ఎలా అయితే లోపల ఉండిపోతుందో, మబ్బుల అనంతరం ఎలా వచ్చేస్తుందో అలా పాసింగ్ క్లౌడ్స్ లాగా మీకు తలకాయ నొప్పులన్నీ చికాకులన్నీ తొలగిపోతాయి, ఆనందంగా ఉంటారు. దాని నిమిత్తం దత్తాత్రేయ దర్శనం, గురువారం పూట ఎవరికైనా పేదవారికి భోజనం పెట్టడం, లడ్డు ప్రసాదం పెట్టి వారికి ఆ తర్వాత ఆ భోజనం పెట్టండి. ఓం శ్రీమాత్రే. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా జాతకాలు చూడాలన్నా, పొంతలను చూడాలన్నా, ఏ విషయంలో సరే పిల్లలకి పేర్లు పెట్టడానికి కానీ, లేక ఏదైనా గృహారంభ గృహప్రవేశ పెళ్లి సంబంధాల విషయం కానీ, పెళ్లి సంబంధాలకు సంబంధించినటువంటి ఏదైనా మా నిశ్చితార్థ ముహూర్తాలు ఇలాంటి ముహూర్తాలకు కానీ నన్ను సంప్రదించవచ్చు. జాతక చక్రాలు వేయడానికి, కుంభ వివాహాలు, కదలి వివాహాలు జరిపించడానికి, ఏమైనా దోషాలు, పూజలు, జాతకంలో రెమెడీస్ కావాలన్నా నన్ను వెంటనే సంప్రదించండి. అంతేకాకుండా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 15 సంవత్సరాలుగా నేను నడిపిస్తూ ఉన్నాను. అందువలన పెళ్లి కానిటువంటి, వివాహం కానటువంటి యువతి యువకులున్నా, లేకపోతే ఎవరైనా సెకండ్ మ్యాచ్లు వాళ్ళు ఉన్నా కూడా, అన్ని వర్ణాల వాళ్ళు కూడా హిందువులైతే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః.